సైడ్ హెడ్డింగ్ రౌండింగ్ ఆఫ్ డిజిట్స్. సో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ రూల్స్ కంప్లీట్ అయిన తర్వాత నెక్స్ట్ సైడింగ్ మా రౌండింగ్ ఆఫ్ డిజిట్స్ అంటాం. సో జాగ్రత్తగా చూడమ్మా, ఈ రౌండింగ్ ఆఫ్ డిజిట్స్ ఏంటి సార్ అంటే, సో జాగ్రత్తగా విను. రౌండింగ్ ఆఫ్ డిజిట్స్ హౌ యూ కెన్ ఎక్స్ప్లెయిన్ అన్న. సో ఫస్ట్ అమ్మ, ఇప్పుడు సపోజ్ ఒక నెంబర్ ఉంది నాన్న, ఫస్ట్ రూల్స్ చెప్పేస్తా, జాగ్రత్తగా విను, జాగ్రత్తగా నేర్చుకో, దాని మీద ప్రాబ్లమ్స్ చెప్దాం, హ్యాపీగా అయిపోతుంది. గుర్తుపెట్టుకో, ఫిజిక్స్ వైజ్ అయితే డే 1 నుండి జరిగిండే టోటల్ రికార్డింగ్ క్లాస్ మీకు అవైలబిలిటీ ఉంటుంది, దానిలో నో ప్రాబ్లం ఫర్ యూ. ఓకే సరే, బట్ ప్రీవియస్ క్లాస్లో నేను ఒక హోంవర్క్ ఇచ్చింటాను. ఏమి అంటే, మన ఛానల్లో వెర్నియర్ క్యాలిపర్ స్క్రూ గేజ్ ఒకసారి చూసుకోండి, రాసుకోండి అని చెప్పింటాను. మళ్ళీ హాలిడే టైంలో మీరు ఏం చేశారేమో నాకు తెలియదు. సరే చూద్దాం. సరే ఇక్కడ చూడమ్మా, టుమారో మళ్ళీ నేను ప్రాబ్లమ్స్ చెప్పేటప్పుడు డైరెక్ట్ ఫార్ములాస్ చెప్తా, గుర్తుపెట్టుకో. ఓకే సరే, సో రౌండింగ్ ఆఫ్ డిజిట్స్ ఏంటి జాగ్రత్తగా చూడమ్మా. ఫస్ట్ రూల్స్ చెప్పేస్తా, రాసేసేయండి, దాని మీద మనం ప్రాబ్లమ్స్ చేద్దాం, హ్యాపీగా టాపిక్ అయిపోతుంది. దెన్ వీ గో ఫర్ ఎర్రర్స్. ఈ రోజుకి ఫస్ట్ చాప్టర్ కంప్లీట్ అయిపోతుంది. సరే చూడన్నా, ఏం చేస్తాం సార్ రౌండింగ్ ఆఫ్ డిజిట్స్ అంటే, చూడమ్మా సపోజ్ ఇప్పుడు నీ దగ్గర ఒక మెజర్డ్ క్వాంటిటీ ఉందమ్మా. ఏంటి సార్ మెజర్డ్ క్వాంటిటీ అంటే 253.2461 ఇలా ఒక మెజర్డ్ క్వాంటిటీ రిజల్ట్ ఉందమ్మా. ఓకే, ఇప్పుడు వీడు ఏం చేస్తాడంటే, దీన్ని నేను రెడ్యూస్ చేసి రౌండ్ ఆఫ్ డిజిట్స్ చెయ్యి అంటాడు. వెంటనే మనకు డౌట్ వస్తుంది, సార్ ఈ నెంబర్ బాగుంది కదా, ఈ డిజిట్స్ అన్నీ కూడా నాన్ జీరోస్ కదా, సిగ్నిఫికెంట్ రూల్స్ ప్రకారం ఎవ్రీ నాన్ జీరో డిజిట్ టేక్ ఇట్ యాజ్ సిగ్నిఫికెంట్ కదా, కాబట్టి డిజిట్స్ అన్నీ సిగ్నిఫికెంట్ తీసుకుంటా. వెరీ గుడ్. ఇలాంటి డిజిట్సే ఒక 1 lakh ఉన్నాయనుకో, ఇలాంటి డిజిట్సే 1 lakh ఉన్నాయనుకో, 1 1 1 1 అట్లా 1 lakh రాశాను అనుకో, అన్నీ నువ్వు టేకప్ చేసే కాదు కదా, అన్ని సిగ్నిఫికెంట్ ఫిగర్స్ కింద తీసుకుంటే కాదు కదా, ఎంతో కొంత వాల్యూని రెడ్యూస్ చేయాలి. మళ్ళీ ఆ రెడ్యూస్ ఎలా చేస్తాం సార్ అంటే, రౌండింగ్ ఆఫ్ అనే రూల్ని యూజ్ చేసి మనము రెడ్యూస్ చేస్తాం నాన్న. సరే సార్, మళ్ళీ ఆ సిగ్నిఫికెంట్ ఫిగర్లో ఉండే రూల్లో ఏదైతే మోసం ఉందో, ఏదైతే ఫ్లా ఉందో, ఆల్ నాన్ జీరోస్ ఆర్ సిగ్నిఫికెంట్ అన్నప్పుడు, ఇలాంటి నాన్ జీరోస్ 1 lakh ఉన్నప్పుడు 1 lakh డిజిట్స్ని నువ్వు ఇంపార్టెంట్ డిజిట్స్ కింద టేకప్ చేయలేరమ్మా. మళ్ళీ ఎలా చేయాలి సార్, ఆ 1 lakh డిజిట్స్లో నాకు ఇంకా ఇంపార్టెంట్ డిజిట్స్ని నేను బయట తీయాలి. అలా తీయాలి అన్నప్పుడు యూ హ్యావ్ టు గో ఫర్ దిస్ రౌండింగ్ ఆఫ్ ఆప్షన్ అమ్మ. సరే సార్, ఇప్పుడు ఈ రౌండింగ్ ఆఫ్ ఆప్షన్ ఏంటి సార్ అంటే, రౌండ్ ఆఫ్ అప్ టు 2 decimal places అని అన్నాడు అనుకోండి. సో 2 decimal places అంటే పాయింట్ తర్వాత ఉండే వాటిని డెసిమల్ ప్లేసెస్ అంటాం. వాడు రౌండింగ్ ఆఫ్ అప్ టు 4 significant ఫిగర్స్ అన్నాడు అనుకో, అన్ని నాన్ జీరోస్ నానా. సో ఎవ్రీ నాన్ జీరో డిజిట్ టేక్ ఇట్ యాజ్ సిగ్నిఫికెంట్, కాబట్టి ఇక్కడ 4 significant అంటే 1 2 3 4. సో వాడు రౌండ్ ఆఫ్ డెసిమల్ ప్లేసెస్లో చెప్తాడా, సిగ్నిఫికెంట్ ఫిగర్స్లో చెప్తాడా, దాన్ని బట్టి అక్కడ వేరియేషన్ వస్తుంది నాన్న. సో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్న పదం ఎప్పుడు వచ్చినా రూల్స్ ఫస్ట్ గుర్తుపెట్టుకొని అక్కడ రౌండ్ ఆఫ్ చేయాల్సి ఉంటుంది. సెకండ్, డెసిమల్ ప్లేసెస్ అంటాడా, పాయింట్ తర్వాత ఉండే డెసిమల్ ప్లేసెస్ని తీసుకోండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మా 2 decimal places అన్నాడు అనుకోండి, అప్పుడు ఏం చేస్తారు నాన్న. సో 2 decimal places అంటే ఇలా అమ్మా. సో 2 decimal places రౌండ్ ఆఫ్ అన్నాడు. లేదు సార్ 5 significant ఫిగర్స్ రౌండ్ ఆఫ్ అంటాడు, అంటే 1 2 3 4 5 ఈ 5 significant ఫిగర్స్కి రౌండ్ ఆఫ్ చేయాలి. ఏమందరికి అర్థమవుతుందా? అది సిగ్నిఫికెంట్ ఫిగర్ అన్నా అవ్వచ్చు, డెసిమల్ ప్లేసెస్ అన్నా అవ్వచ్చు. సో రౌండింగ్ ఆఫ్లో 2 things ఉంటాయి. ఒకటి, సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని రౌండ్ ఆఫ్ చేయమనొచ్చమ్మా, అది రూల్స్ని బేస్ చేసుకొని రౌండ్ ఆఫ్ చేయాలి. లేదా పాయింట్ తర్వాత ఉండే ప్లేసెస్ దాన్ని డెసిమల్ ప్లేసెస్ అంటాం, ఆ డెసిమల్ ప్లేసెస్ నన్నా వాడు రౌండ్ ఆఫ్ చేయమని అడుగుతాడు, గుర్తుపెట్టుకోండి. ఓకే సార్, ఇప్పుడు ఇక్కడ 2 decimal places రౌండ్ ఆఫ్ అన్నాడు. ఓకే సార్, రౌండ్ ఆఫ్ చేసిన తర్వాత ఉండే డిజిట్ జాగ్రత్తగా చూడమ్మా. రౌండ్ ఆఫ్ చేసిన తర్వాత ఉండే డిజిట్ ఇక్కడ, ఆ రౌండ్ ఆఫ్ చేసిన తర్వాత ఉండే డిజిట్ని బట్టి రూల్స్ క్రియేట్ అవుతాయి. ఏమా రూల్స్ సార్, ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకోమ్మా, రౌండ్ ఆఫ్ చేసిన తర్వాత ఉండే డిజిట్ గ్రేటర్ దాన్ 5 గనక అయితే, కీప్ ఇన్ మైండ్. సో రౌండ్ ఆఫ్ చేసిన తర్వాత ఉండే డిజిట్ గ్రేటర్ దాన్ 5 అయితే ప్రిసీడింగ్ డిజిట్ని +1 చేయాలి. ప్రిసీడింగ్ అంటే దీని వెనకాల ఉండే డిజిట్ అని అర్థం. సో రౌండ్ ఆఫ్ చేసిన తర్వాత ఉండే డిజిట్ గ్రేటర్ దాన్ 5 అయితే గో ఫర్ ప్రిసీడింగ్ డిజిట్. ప్రిసీడింగ్ డిజిట్ ఏమవుతుంది 4, దాన్ని +1 చేయాలమ్మా. సో గ్రేటర్ దాన్ 5 గనక అవుతే ప్రిసీడింగ్ డిజిట్, సో దాని వెనకాల ఉండే డిజిట్ అని అర్థం. సో ప్రిసీడింగ్ డిజిట్ ఇంక్రీజ్డ్ బై 1. ఇంక్రీజ్ అంటే ప్లస్, గుర్తుపెట్టుకో ఎప్పుడైనా ఫిజిక్స్లో. డిక్రీజ్ అంటే మైనస్. సో అలా +1 చేస్తాం. అలా కాదు సార్, ఒకవేళ రౌండ్ ఆఫ్ అప్ టు 3 decimal places అన్నాడు సార్, ఇదే వాల్యూ, అప్పుడు ఏం చేస్తారమ్మా.
సో రౌండ్ ఆఫ్ అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్ అన్నప్పుడు 253.2461 అన్న. ఇప్పుడు దీన్ని రౌండ్ ఆఫ్ అప్ టు 3 డెసిమల్ ప్లేసెస్ అన్నాడు అనుకోనన్నా, ఇలా 3 డెసిమల్ ప్లేసెస్ రౌండ్ ఆఫ్ చేస్తాం. 3 డెసిమల్ ప్లేసెస్ రౌండ్ ఆఫ్ చేసిన తర్వాత ఉండే డిజిట్ ఓకే <5 కనుక ఉంటే ఓకే, సో అప్పుడు ప్రిసీడింగ్ డిజిట్ అన్చేంజ్. సో వెనకలు ఉండే డిజిట్ని ఏం డిస్టర్బ్ చేయొద్దు, ఆ రౌండ్ ఆఫ్ వాల్యూని ఏం డిస్టర్బ్ చేయొద్దు, హ్యాపీగా అన్చేంజ్ చేసేసేమ్మా. సో ఈ రౌండ్ ఆఫ్ వాల్యూ వరకు అన్చేంజ్, దాన్ని ఏం డిస్టర్బ్ చేయకుండా అలాగే ఉండాలి. సో ఇలా రౌండ్ ఆఫ్కి వచ్చే రూల్స్ అమ్మ. అలా కాదు సార్ మీరు గ్రేటర్ దాన్ 5 అయితే రౌండ్ ఆఫ్ చేసిన తర్వాత డిజిట్ 2 గ్రేటర్ దాన్ 5 అయితే దాని ప్రిసీడింగ్ డిజిట్ని +1 చేసేయి, ఆన్సర్ అయిపోతుంది. లెస్ దాన్ 5 అయితే ఏ డిజిట్స్ని డిస్టర్బ్ చేయొద్దు, అలాగే పెట్టేసేయి, హ్యాపీగా ఆన్సర్ వస్తుంది. ఒకవేళ ఈక్వల్స్ టు 5 అయితే సార్ అప్పుడు మనం చెప్పేదే నెక్స్ట్ థింగ్ మా. సో ఈక్వల్స్ టు 5 అయితే సపోజ్ 253.2511 ఇలా ఇచ్చాడు అనుకోమ్మా. సో ఇప్పుడు ఇంకో నెంబర్ ఇలా ఇచ్చాడమ్మా. సో 253.1511 ఇలా 2 డిజిట్స్ ఇచ్చాడమ్మా. ఇప్పుడు ఇందులో రౌండ్ ఆఫ్ అప్ టు 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్నాడమ్మా. రౌండ్ ఆఫ్ అప్ టు 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్నాడు నాన్న. 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే ఇదంతా, ఎందుకంటే ఆల్ నాన్ జీరోస్ ఆర్ సిగ్నిఫికెంట్. సో కాబట్టి ఇక్కడ రౌండ్ ఆఫ్ అప్ టు 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్నాడు. సో 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ తర్వాత ఉండే డిజిట్ ఎంత ఉంది సార్ అంటే విచ్ ఈస్ ఈక్వల్స్ టు 5 మా. ఎప్పుడైతే ఈక్వల్స్ టు 5 ఉంటుందో గో ఫర్ ప్రిసీడింగ్ డిజిట్ అమ్మా. సో ఈక్వల్స్ టు 5 ఉన్నప్పుడు ప్రిసీడింగ్ డిజిట్లోకి వెళ్ళండి. ఆ ప్రిసీడింగ్ డిజిట్ గుర్తుపెట్టుకోనా, ప్రిసీడింగ్ డిజిట్ ఆడ్ అయితే గుర్తుపెట్టుకో, ఈక్వల్స్ టు 5 అయినప్పుడు ఓకే ప్రిసీడింగ్ డిజిట్లోకి వెళ్తారు, అంటే దాని వెనకాల ఉండే డిజిట్ అని అర్థం నాన్న. ఈ ప్రిసీడింగ్ డిజిట్లో గుర్తుపెట్టుకో, ఈ ప్రిసీడింగ్ డిజిట్లో 2 థింగ్స్ ఉంటాయి. ప్రిసీడింగ్ డిజిట్ ఈవెన్ ఉందా ఆడ్ ఉందా డిజిట్, అది ఒకసారి చూసుకోండి. ఈవెన్ అయితే అన్చేంజ్, ఆ డిజిట్ని ఏం డిస్టర్బ్ చేయొద్దు. ఆడ్ అయితే ఆ ప్రిసీడింగ్ డిజిట్ని +1 చేయి, సింపుల్. సో కాబట్టి ఇప్పుడు ఈక్వల్స్ టు 5 గో ఫర్ ప్రిసీడింగ్ డిజిట్ దట్ ఈస్ 2 ఈజ్ ఈవెన్ వాల్యూ, అలాగే పెట్టేస్తాం. అలాగే పెడితే ఆన్సర్ ఏమవుతుంది 253.2 దట్ ఈజ్ యువర్ ఆన్సర్ ఫర్ దిస్ వన్. అలా కాదు సార్, సపోజ్ ఇక్కడ నాన్న రౌండ్ ఆఫ్ అప్ టు 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్, 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ రౌండ్ ఆఫ్. ఎస్ సార్. సో రౌండ్ ఆఫ్ చేసిన తర్వాత ఉండే డిజిట్ ఈక్వల్స్ టు 5 గో ఫర్ ప్రిసీడింగ్ డిజిట్. సో గో ఫర్ ప్రిసీడింగ్ డిజిట్ మీన్స్ 1 విచ్ ఈజ్ ఆడ్ వాల్యూ ఇంక్రీజ్డ్ బై 1. సో ఇంక్రీజ్డ్ బై 1 చేస్తే దెన్ దిస్ బికమ్స్ వాట్, సో ఇంక్రీజ్డ్ బై 1 మా. సో ఆడ్ వాల్యూ ఇంక్రీజ్డ్ బై 1, అప్పుడు ఆన్సర్ ఏమొస్తుంది 253.2 దట్ ఈజ్ యువర్ ఆన్సర్. సో ఇలా రౌండ్ ఆఫ్ డిజిట్స్ మీద ప్లాన్ చేస్తామమ్మ. గుర్తుపెట్టుకో, వాటి డెసిమల్ ప్లేసెస్లో ఉన్న అడగచ్చు, సిగ్నిఫికెంట్ ఫిగర్స్లో ఉన్న అడగచ్చు. రౌండ్ ఆఫ్ చేసిన తర్వాత ఉండే డిజిట్ ఫోకస్ చేయి. అది గ్రేటర్ దాన్ 5 ఉందా వెనకాల డిజిట్ని +1 చేయి. లేదు సార్ లెస్ దాన్ 5 ఉందా ఆ రౌండ్ ఆఫ్ని ఏం డిస్టర్బ్ చేయొద్దు, హ్యాపీగా వాల్యూ అలాగే రాసేసి. ఈక్వల్స్ టు 5 ఉందా ప్రిసీడింగ్ డిజిట్లో ఆడ్ వాల్యూ అయితే +1 చేయి, ఈవెన్ వాల్యూ అయితే అన్చేంజ్ చేయి, సింపుల్. రాసండి. ఇవి రౌండింగ్ ఆఫ్ యొక్క కాన్సెప్ట్. నెక్స్ట్ అమ్మా. సో నెక్స్ట్ చూడమ్మా, సో రౌండ్ ఆఫ్ బేస్ చేసుకొని అడిషన్ సబ్ట్రాక్షన్లో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎలా ఉండాలి, ఇది చాలా ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో అడుగుతూ ఉంటాను నాన్న. అడిషన్ సబ్ట్రాక్షన్ నార్మల్గా చేస్తారు మీరు, అడిషన్ సబ్ట్రాక్షన్ మల్టిప్లికేషన్ డివిజన్, బట్ విత్ రెస్పెక్ట్ టు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ యూ హ్యావ్ టు చూస్ ఇట్ నాన్న. సో కాబట్టి ఇక్కడ జాగ్రత్తగా చూడమ్మా, అడిషన్లో ఏం చేస్తారు, సబ్ట్రాక్షన్లో ఏం చేస్తారు, ఇదొక పాయింట్ నాన్న. మల్టిప్లికేషన్లో ఏం చేస్తారు, డివిజన్లో ఏం చేస్తారు గుర్తుపెట్టుకో. సో ఈ రెండుటి మీద మనకి ఇప్పుడు టార్గెట్ నాన్న, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. సో ఇక్కడ అడిషను సబ్ట్రాక్షన్ ఉన్నప్పుడు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎలా యూస్ చేస్తారు, మల్టిప్లికేషన్ డివిజన్ ఉన్నప్పుడు సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎలా యూస్ చేస్తారు, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. అడిషన్ సబ్ట్రాక్షన్ నార్మల్ అడిషన్ చేస్తారమ్మా, నార్మల్ సబ్ట్రాక్షన్ చేస్తారు నాన్న, కానీ గుర్తుపెట్టుకో రిజల్ట్ మాత్రం అడిషన్ సబ్ట్రాక్షన్లో ఉండే రిజల్ట్ మాత్రము మినిమం డెసిమల్ ప్లేసెస్ని అడ్జస్ట్ చేయాలి. మినిమం డెసిమల్ ప్లేసెస్, మినిమం డెసిమల్ ప్లేసెస్ మీరు ఎగ్జిబిట్ చేయాలి, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో.
అడిషన్ సబ్ట్రాక్షన్ చేసేటప్పుడు రిజల్ట్ ఎప్పుడు ఎలా ఎక్స్ప్రెస్ చేయాలా సార్, రిజల్ట్ ఎప్పుడు ఎలా రిప్రజెంట్ చేయాలా సార్ అంటే మినిమం డెసిమల్ ప్లేసెస్ అంటాం. ఈ మినిమం డెసిమల్ ప్లేసెస్ ఏంటి సార్ అని అడిగారు అనుకోండి, జాగ్రత్తగా చూడమ్మా. సపోజ్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం నాన్న. ఏం సార్ ఒక ఎగ్జాంపుల్ అంటే ఇలా ఇచ్చాడు అనుకోండి అమ్మా. సో 2.131, 1.11, సో 3.1, ఈ మూడు యాడ్ చేయి అన్నాడు రా. ఈ మూడు యాడ్ చేయి అన్నాడమ్మా. ఈ మూడు యాడ్ చేయి అంటే మామూలు రిజల్ట్ ఏమొస్తుందన్న? సో ఇక్కడ 1, ఇక్కడ వచ్చేసి 4, ఇక్కడ వచ్చేసి 3, ఇక్కడ వచ్చేసి 6. ఇది బేసిక్ రిజల్ట్. కానీ ఇది ఆన్సర్ కాదు, ఆప్షన్లో అయితే ఉంటుంది ఇది 6.341. దానికి నువ్వు ఫిజిక్స్, ఐఐటీలు, ఎంసెట్లో ఉన్నందుకు ఊరికి ఆన్సర్ పెట్టడానికి అలా కాదు. దీనిలో సిగ్నిఫికెంట్ ఫిగర్స్ను అడ్జస్ట్ చేయాలా. ఎలా సార్ అంటే అదే రూల్. ఇక్కడ మినిమం డెసిమల్ ప్లేసెస్ వాడిచ్చిండే ప్రాబ్లంలో ఎక్కడ మినిమం డెసిమల్ ప్లేసెస్ ఉన్నాయో చూడమ్మా. వాడిచ్చిండే ప్రాబ్లంలో మినిమం డెసిమల్ ప్లేసెస్ చూడు. ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయి నాన్న? 3. ఇక్కడ డెసిమల్ ప్లేసెస్ ఎన్ని ఉన్నాయమ్మా? 2. ఇక్కడ డెసిమల్ ప్లేస్ ఎంత ఉందమ్మా? 1. బట్ యూ హ్యావ్ టు చూస్ వాట్? మినిమం డెసిమల్ ప్లేస్. మినిమం డెసిమల్ ప్లేస్ ఎంత ఉంది ఇక్కడ? 1. అంటే రిజల్ట్ ఒక్క డెసిమల్ ప్లేస్లోనే నువ్వు చెప్పాలి. సో ఒక్క డెసిమల్ ప్లేస్లో చెప్పాలి అంటే ఇక్కడ వరకే చెప్పాలి కదా, కరెక్ట్ ఆర్ నాట్? సో ఇప్పుడు ఇక్కడ వరకు రౌండ్ అప్ చేశారనుకోండి, రౌండ్ అప్ చేసిన తర్వాత డిజిట్ ఏముంది? <5. <5 కాబట్టి అన్చేంజ్. కాబట్టి అప్పుడు రిజల్ట్ ఏమవుతుందంటే 6.3. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. ఇలా అడిషన్ సబ్ట్రాక్షన్లో చేయాలి. రూల్ అర్థమవుతుందమ్మా? ఓకేనన్నా? నెక్స్ట్ మల్టిప్లికేషన్ సబ్ట్రాక్షన్లో ఏం చేయాలి సార్ అంటే రిజల్ట్ని ఎలా ఎగ్జిబిట్ చేయాలి సార్, ఎలా ఎక్స్ప్రెస్ చేయాలి సార్ అంటే మినిమం సిగ్నిఫికెంట్ ఫిగర్స్. గుర్తుపెట్టుకో, మినిమం సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో ప్లస్ మైనస్ ఉన్నప్పుడు మినిమం డెసిమల్ ప్లేసెస్ గుర్తుపెట్టుకో, ఇంటూ డివిజన్ ఉన్నప్పుడు మినిమం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ని రిప్రజెంట్ చెయ్యి అంటే సార్ మినిమం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎలా ఉంటాయి సార్? ఇక్కడ నాన్న ఫర్ ఎగ్జాంపుల్, సో ఎగ్జాంపుల్ ఇక్కడ చూడన్నా, ఇలా ఇచ్చాడమ్మా 2.5 ఇంటూ 1.313 మల్టిప్లై చేయ అన్నాడు. ఏమొస్తుంది ఆన్సర్? 2.5 ఇంటూ 1.313 మల్టిప్లై చేస్తే సో మీకు రిజల్ట్ ఏమొస్తుంది చూడమ్మా. సో ఇక్కడ రిజల్ట్ 2.5. సో 2.5 ఇంటూ 1.313 సాల్వ్ చేస్తే రిజల్ట్ ఏమొస్తుంది చూడు ఇక్కడ 3.2825. ఇది బేసిక్గా వచ్చే రిజల్ట్, రైట్? బట్ కానీ ఇక్కడ నువ్వు మినిమం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ రిజల్ట్లో ఎక్స్ప్రెస్ చేయాలా అంటే సార్ ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయి? ఆల్ నాన్ జీరోస్ ఆర్ సిగ్నిఫికెంట్ కదమ్మా. సో ఇక్కడ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ ఎన్ని ఉన్నాయి అంటే 2 నాన్న. ఇక్కడ ఆల్ నాన్ జీరోస్ ఆర్ సిగ్నిఫికెంట్ నాన్న, సో 4 ఉన్నాయమ్మా. ఇందులో మినిమం ఏంటి సార్? 2. అంటే 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ యూ హ్యావ్ టు అడ్జస్ట్ ఇట్. 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అంటే 1, 2 అంతేనా? రౌండ్ ఆఫ్ చేసినారనుకోండి 2 సిగ్నిఫికెంట్ ఫిగర్స్, అప్పుడు ఇక్కడ రౌండ్ ఆఫ్ చేసిన తర్వాత డిజిట్ 8 greater than 5, preceding digit increased by 1. సో కాబట్టి అప్పుడు రిజల్ట్ ఏమొస్తుంది ఇక్కడ 3.3. దట్ ఈజ్ యువర్ ఆన్సర్. ఏమందరికి అర్థమవుతుంది ఎలా చేయాలో? సో ఇది సిగ్నిఫికెంట్ రూల్స్ రిగార్డింగ్ అర్థమెటిక్ ఆపరేషన్స్. ఏమర్థమవుతుందా? సరే రాసేసేమో. ఓ ప్రాబ్లం రాయమ్మా. ఈచ్ సైడ్ ఆఫ్ ఎ క్యూబ్, ప్రాబ్లం రాయమ్మా. ఈచ్ సైడ్ ఆఫ్ ఎ క్యూబ్, ఈచ్ సైడ్ ఆఫ్ ఎ క్యూబ్, ఈచ్ సైడ్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ మెజర్డ్ టు బి, ఈచ్ సైడ్ ఆఫ్ ఎ క్యూబ్ ఈజ్ మెజర్డ్ టు బి, ఈజ్ మెజర్డ్ టు బి 7.203 meters. Each side of a cube is measured to be 7.203 meters. What are the total surface area and volume of the cube? What are the total surface area and volume of the cube? What are the total surface area and volume of the cube?
what are the total surface area and volume of the cube? What are the total surface area and volume of the cube? Appropriate to significant figures. Appropriate to significant figures. What are the total surface area and volume appropriate to significant figures? అంటే significant figures ని రెఫర్ చేసి ఈ ప్రాబ్లమ్ని సాల్వ్ చేయి అన్నాడు నాన్న. రైట్. సో ఈచ్ సైడ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ 7.203 నాన్న. దాని యొక్క సర్ఫేస్ ఏరియా వాల్యూమ్ కనుక్కో బేస్డ్ ఆన్ సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అన్నాడు. సరే సార్ ఎలా చేస్తాం? ఫస్ట్ బేసిక్ ఫార్ములా, సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ ఎంత ఉంటుందంటే 6a² నాన్న. సింపుల్. వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఎంత ఉంటుందంటే a క్యూబ్. సో యూస్ దిస్ ఫార్ములా, యూ గెట్ యువర్ థింగ్. ఓకే సార్ ఎలా? ఫస్ట్ 6a² అన్నాడమ్మా. రైట్. సో దాన్ని బట్టి ఏమవుతుంది? సో 6 ఇంటూ a² నాన్న 7.203 హోల్ స్క్వేర్. ఓకే. సో 7.203 హోల్ స్క్వేర్ ఇంటూ 6 చేయమ్మా. ఎంత వస్తుంది చెప్పు? 7.203 హోల్ స్క్వేర్ ఇంటూ 6. దాన్ని సాల్వ్ చేస్తే 311.299. సో 311.299,254 మా. ఇప్పుడు దీనికి సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అడ్జస్ట్ చేసి చెప్పండి ఎంత వస్తుందో. ఏ క్యూబ్. సో ఏ క్యూబ్ అంటే 7.203 హోల్ క్యూబ్ యూ వాంట్ టు డూ. సో దెన్ ద రిజల్ట్ బికమ్స్ వాట్? ఫైనల్ రిజల్ట్ 7.203 హోల్ క్యూబ్ చేస్తే 373.71 4754 373.714754. సో దీనికి అడ్జస్ట్ చేయండి అమ్మా సిగ్నిఫికెంట్ ఫిగర్స్. ఎట్లా అడ్జస్ట్ చేయాలా సార్? నెక్స్ట్ క్వశ్చన్. సో ఎలా అడ్జస్ట్ చేస్తారో చూడన్నా. ఫస్ట్ సింపుల్గా జాగ్రత్తగా చూడమ్మా. ఇది మల్టిప్లికేషన్, ఇది కూడా మల్టిప్లికేషన్. సో మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు ఏంటి సార్ రూలు? మినిమం సిగ్నిఫికెంట్ ఫిగర్స్ రిజల్ట్లో ఎక్స్ప్రెస్ చేయాలా. ఓకే సార్. ఈ రెండు కూడా మల్టిప్లికేషన్. సో ఈ రెండు కూడా మల్టిప్లై యాక్షన్ ఉంది కాబట్టి మినిమం సిగ్నిఫికెంట్ ఫిగర్లో రిప్రజెంట్ చేయాలా. సరే సార్. చాలామంది చేసే మిస్టేక్ ఎక్కడ సార్ అంటే చూడన్నా. మినిమం అంటే చాలామంది ఏం ఆలోచిస్తారు? సార్ 6 సార్. ఒకటే సార్ బాబు, ఇక్కడ 6 ఇస్ ద నెంబర్ ఆఫ్ సైడ్స్. సైడ్స్కి ఎప్పుడు సిగ్నిఫికెంట్ ఫిగర్ రాదురా, గుర్తుపెట్టుకో. వాల్యూ ఇది తీసుకోవాలా సిగ్నిఫికెంట్ ఫిగర్ ఉండేది, గుర్తుపెట్టుకో. 6 కాదు నాన్న. సో ఇది తీసుకుంటే ఆల్ నాన్ జీరోస్ ఆర్ సిగ్నిఫికెంట్. 0 0 2 నాన్ జీరోస్ మధ్య ఉంది కాబట్టి సిగ్నిఫికెంట్. 1 2 3 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ యూ హ్యావ్ టు అడ్జస్ట్ ఇట్. సో 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అడ్జస్ట్ చేస్తే ఏమవుతుందమ్మా? 1 2 3 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్. సో 4 సిగ్నిఫికెంట్ ఫిగర్స్ అడ్జస్ట్ చేస్తే తర్వాత డిజిట్ 9 greater than 5. So preceding digit increased by 1. Our this becomes your answer 311.3. That is your answer. Simple ma. Next, దీనికి రండి నాన్న. Complete multiplication 3 times. So 4 significant figures here also. 4 significant figures are there. So అన్ని సేమ్ కాబట్టి 4 significant figures adjust. 4 significant figures adjust చేస్తే ఇక్కడ రౌండ్ అప్ చేస్తే less than 5 unchanged. సో కాబట్టి అప్పుడు ఏం రాయాలా? 373.7 units. You can take meter square, meter cube. You already know this one. ఇది మీకు ఐపీ 2 మార్క్స్లో చదివింటారు. మరి మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు. ఐపీ 2 మార్క్స్ మీ టెక్స్ట్ బుక్ మెటీరియల్లో ఉంటుందమ్మా ఇది. Errors. Citing right errors. Last part in this units and dimensions chapter. Errors. So errors లో ఫస్ట్ రాయమ్మా. ఎర్రర్స్ అంటే ఏంటి రాయమ్మా? అవునమ్మా రాసేది వద్దు కానీ చెప్పండి అసలు ఎర్రర్ అంటే ఏంటి? వినేసామ్మా, బుక్లు క్లోజ్ అయ్యి ఫస్ట్.
ఎర్రర్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోమా, ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్, రిమెంబర్ నాన్న, ఒకే ఒక సింగిల్ లైన్లో చెప్తాను నాన్న, ఎర్రర్ అంటే ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రూ వాల్యూ అండ్ మెజర్డ్ వాల్యూ. ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రూ వాల్యూ అండ్ మెజర్డ్ వాల్యూ అంటాం. సో ఇట్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ ట్రూ వాల్యూ అండ్ మెజర్డ్ వాల్యూ. వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఎర్రర్ అంటాం నాన్న. సో ఎర్రర్ అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకో, ట్రూ వాల్యూకి మెజర్డ్ వాల్యూకి మధ్య వచ్చే డిఫరెన్స్ని ఎర్రర్ అంటాం. సార్ అసలు ఈ ట్రూ వాల్యూ ఏంటి సార్, మెజర్డ్ వాల్యూ ఏంటి సార్? ట్రూ వాల్యూ అంటే మ్యానుఫ్యాక్చరర్ వాల్యూ అమ్మ. అంటే ఏదైతే ఒక డివైస్ మ్యానుఫ్యాక్చరర్ చేస్తాడో వాడు ప్రింట్ చేసిండే వాల్యూని మ్యానుఫ్యాక్చరర్ వాల్యూ అంటాం. దాన్నే మనము ట్రూ వాల్యూ అంటాం నాన్న. అంటే ఒక ప్రోడక్ట్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసిన తర్వాత వాడు స్టిక్కరింగ్ చేస్తాడు నాన్న. ఇప్పుడు సపోజ్ మీరు ఒక దోశ ప్యాన్ కొన్నారనుకోండి, దోశలు వేస్తారు కదా ప్యాన్, ఆ ప్యాన్ కొన్నారనుకోండి, ఫస్ట్ మీరు షాప్ దగ్గరికి పోతేనే ఏమంటారు, దోశ ప్యాన్ ఎంత అని అడుగుతారు. అడిగితే 500 వెరీ గుడ్ 500 ఇచ్చారు. ఫస్ట్ మీకు చదువు రాకపోయినా మీరు ఏం చేస్తారు తెలుసా, ఇది కాపరా కాదా అని అడుగుతారు. లేదు షాప్ వాడే చెప్తాడు, ఇది అల్యూమినియం ప్యాన్ సార్, ఇది కాపర్ ప్యాన్ సార్ అని. నువ్వు ఎప్పుడో చదివింటావు పురాణ కాలంలో, ఏది క్రీస్తు శకం కాలంలో, కాపర్ ఈజ్ ద గుడ్ కండక్టర్ ఆఫ్ హీట్ అని. లేదమ్మా మాకు ఫిజిక్స్లో చెప్పినారు కాపర్దే తీసుకో అని. సరే ఇంటికి తీసుకొని వస్తావు, తీసుకొని వచ్చిన వెంటనే ప్యాకింగ్ అంతా కరెక్ట్ ఉందా కాదు నువ్వు చూడాల్సినది, ప్యాన్ కరెక్ట్ ఉందా లేదా అని మీ మదర్ చూస్తారు. నువ్వేం చూస్తావు, వెనకాల స్టిక్కర్ వేసి ఉంటారు. నువ్వు చూస్తే థిక్నెస్ ఆఫ్ ద ప్యాన్ 1.406 అని రాసింటాడు. అంటే మ్యానుఫ్యాక్చరర్ వాల్యూ, ప్రింటెడ్ వాల్యూ, దట్ ఈస్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అండ్ ట్రూ వాల్యూ. అది కరెక్ట్ ఉందా లేదా అని నువ్వు ఎక్స్పెరిమెంట్ చేసావు అనుకున్నానా, అంటే ఆ ప్యాన్ యొక్క థిక్నెస్ వాడి చిన్న ప్రింటెడ్ వాల్యూ ట్రూ వాల్యూకి కరెక్ట్ ఉందా లేదా, నేనేమన్నా కేసు వేసి నేను డబ్బులు ఏమన్నా లాగేచ్చా అని నువ్వు అలా మెజర్డ్ వాల్యూ అటెంప్ట్ చేసావు అనుకో, బై యూజింగ్ యువర్ స్క్రూ గేజ్. థిక్నెస్ ఎలా కనుక్కుంటాం, స్క్రూ గేజ్తో. సో స్క్రూ గేజ్తో నువ్వు థిక్నెస్ కనుక్కుంటే వానికి వచ్చిండే వాల్యూకి నీకు ఎంత దగ్గరగా వస్తుందో దాన్నే మెజర్డ్ వాల్యూ. సో మెజర్డ్ వాల్యూ అంటే యూజర్ వాల్యూ అని అర్థం. ఎవరైతే ఆ ప్రోడక్ట్ని యూజ్ చేస్తారో వాడు ఎక్స్పెరిమెంట్ చేసేవాడిచ్చే వాల్యూని యూజర్ వాల్యూ అంటాం. మ్యానుఫ్యాక్చర్ ఇచ్చే వాల్యూని ట్రూ వాల్యూ అంటాం. ఆ ప్రోడక్ట్ వచ్చిన తర్వాత యూజర్ యూజ్ చేసి వాడు ప్రొడ్యూస్ చేసే వాల్యూని మెజర్డ్ వాల్యూ అంటాం. ఆ రెండుటి మధ్య వచ్చే డిఫరెన్స్నే ఎర్రర్ అంటాం. ఇప్పుడు సపోజ్ ఇక్కడ ట్రూ వాల్యూ 1.46 వచ్చింది, నువ్వు చేస్తే 1.24 వచ్చింది. అంటే ఆ రెండుటి మధ్య వచ్చే డిఫరెన్స్, దట్ ఈస్ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ ఎర్రర్ అని చెప్తామమ్మా. సార్ మీరు చెప్పేది నాకు అర్థమవుతాం సార్, ఎందుకంటే డిఫరెన్స్ వస్తాను సార్. నెక్స్ట్ క్వశ్చన్, సార్ మ్యానుఫ్యాక్చర్ వాడేం పైనుండి దిగి రాలేదుగా, వాడు మనిషేగా, వాడు ఏ డివైస్తో అయితే ఏ ఆపరేటర్స్తో అయితే వాడు మెజర్ చేశాడు, యాజ్ ఎ యూజర్గా నేను కూడా అదే ఆపరేటర్స్తో మెజర్ చేశాను సార్. మళ్ళీ ఎందుకు ఎర్రర్ వస్తుంది సార్? ఎందుకు ఎర్రర్ వస్తుంది అంటే ఈ ట్రూ వాల్యూ ఎప్పుడు కూడా ఎలా ఇస్తాడు సార్ అంటే యావరేజ్ వాల్యూ ఇస్తాడమ్మా. గుర్తుపెట్టుకో, ట్రూ వాల్యూ ఆల్వేస్ టేకన్ బై యావరేజ్ వాల్యూ. అంటే సార్ ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇలా ఒక ఆబ్జెక్ట్ ఉందమ్మా, సింపుల్గా ఒక ఆబ్జెక్ట్ ఉంది నాన్న. ఇందులో ఈ ఆబ్జెక్ట్ ఇలా తీసుకున్న తర్వాత ఇలా సర్టెన్ పార్ట్స్ ఉన్నాయనుకోమ్మా ఈ ఆబ్జెక్ట్లో. సో ఇప్పుడు నీ దగ్గర ఒక ఆబ్జెక్ట్ ఉందమ్మా, ఈ ఆబ్జెక్టు మ్యానుఫ్యాక్చరర్ దగ్గరికి వెళ్ళింది అనుకోండి, వాడు ఏం చేస్తాడు, ఫస్ట్ ఈ ఆబ్జెక్ట్ని డిఫరెంట్ ప్లేసెస్లో మెజర్ చేస్తాడు నాన్న. సో డిఫరెంట్ ప్లేసెస్ అంటే సపోజ్ ఈ పాయింట్ దగ్గర మెజర్ చేసి ఒక రీడింగ్ తీసుకుంటాడు, ఐ కాల్ ఇట్ యాజ్ అన్ A1. ఈ పాయింట్ దగ్గర ఒక రీడింగ్ తీసుకుంటాడు నాన్న, ఐ కాల్ ఇట్ యాజ్ అన్ A2. ఈ పాయింట్ దగ్గర ఒక రీడింగ్ తీసుకుంటాడు నాన్న, ఐ కాల్ ఇట్ యాజ్ అన్ A3. ఈ పాయింట్ దగ్గర రీడింగ్ తీసుకుంటాడమ్మా, ఐ కాల్ ఇట్ యాజ్ అన్ A4. ఈ పాయింట్ దగ్గర రీడింగ్ తీసుకుంటాడు, ఈ పాయింట్ దగ్గర రీడింగ్ తీసుకుంటాడు. అలా వాడు మ్యానుఫ్యాక్చరింగ్ చేసిండే ఈ ఆబ్జెక్ట్ డిఫరెంట్ ప్లేసెస్లో వాడు ఈ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్ని ప్లేస్ చేసి డిఫరెంట్ వాల్యూస్ని నోట్ చేస్తాడు. ఆ డిఫరెంట్ వాల్యూసే ఎన్ వాల్యూస్ ఉన్నాయనుకో, ఎన్ని ఉన్నాయి, ఎన్. అంటే ఆ ఎన్ వాల్యూస్ ఎలా చెప్తాం సార్ అంటే A1, A2, A3 అలాంటివి ఎన్ వాల్యూస్ ఈ ప్రోడక్ట్ని వాడు మెజర్ చేసి కనుక్కున్నాడమ్మా. ఏమందరికి అర్థమవుతుందా? వీటిని వాల్యూస్ని మ్యానుఫ్యాక్చరర్ ఏం చేస్తాడు, యావరేజ్ చేస్తాడు. దాన్నే మీన్ అంటాం. అంటే వీటిని అన్నిటిని యావరేజ్ చేస్తే ఏమవుతుంది, A1 + A2 + A3 అండ్ సో ఆన్ + AN/N.
ఇలా యావరేజ్ చేస్తాను నాన్న. ఇలా యావరేజ్ చేస్తే వచ్చేదాన్నే ఏ మీన్ అంటాం, ఏ యావరేజ్ అంటాం, దాన్నే మనము ట్రూ వాల్యూ అంటాం. అలా యావరేజ్ చేసి వాడు ప్రింట్ చేసి మీకు ఇస్తాడు. కానీ యాజ్ ఎ ప్రోడక్ట్ మనం యూజర్ దగ్గరకు వచ్చిన వెంటనే నాకు అంత టైం ఉండదు, అంత ఓపిక ఉండదు, డిఫరెంట్ ప్లేసెస్లో మెజర్ చేసేంత టైం నాకు ఉండదు. సో యాజ్ యూజర్గా నేను ఏం చేస్తా, ఏదో ఒక వాల్యూనే కనుక్కుంటా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ ఏ యూజర్ థింగ్ నేను ఓన్లీ ఒక A4 మాత్రమే మెజర్ చేశాను అనుకోండి, బికాస్ ఆఫ్ టైమ్ లిమిటేషన్స్ ఓన్లీ A4 రీడింగ్ మాత్రం వచ్చింది అనుకోండి. అబ్జర్వ్ చేయండి, వానికి వచ్చినది ఏ మీన్, నీకు వచ్చినది A4, విచ్ ఈస్ డిఫరెంట్. అందుకే ఎర్రర్ కంపల్సరీగా వస్తుందమ్మా. మళ్ళీ ఎర్రర్ రెడ్యూస్ చేయాలంటే ఏం చేయాలా, నువ్వు యావరేజ్ చేయి. సో మ్యాక్సిమం ఎర్రర్ గెట్ రెడ్యూస్డ్. సో ఇది టోటల్ ఎర్రర్ ఒక కాన్సెప్ట్ అమ్మ. సో కాబట్టి యూజర్ వాల్యూ, ఇండివిజువల్ వాల్యూ కనుక్కున్నప్పుడు కంపల్సరీగా ఆ ట్రూ వాల్యూకి వేరియేషన్లోనే మెజర్డ్ వాల్యూ ఉంటుంది. మెజర్డ్ వాల్యూ కూడా ట్రూ వాల్యూకి రావాలి అంటే యూ హ్యావ్ టు డూ యావరేజ్, యూ హ్యావ్ టు టేక్ మీన్ వాల్యూ, యూ గెట్ యువర్ మెజర్డ్ వాల్యూ అండ్ ట్రూ వాల్యూ విల్ బి ఈక్వల్. సో కాబట్టి గుర్తుపెట్టుకోమ్మా. సో అలా మెజర్డ్ వాల్యూ ట్రూ వాల్యూకి దగ్గరగా వచ్చిందనుకోండి, దాన్నే అక్యురసీ అని చెప్తాం నాన్న. సో మెజర్డ్ వాల్యూ క్లోజ్ టు ద ట్రూ వాల్యూ. సో నువ్వు మెజర్ చేసిండే వాల్యూ ట్రూ వాల్యూకి దగ్గరగా ఉంటే దాన్ని మనం ఏమంటాము అంటే అక్యురసీ అంటారు నాన్న, గుర్తుపెట్టుకో. సో దాన్నే అక్యురసీ అంటాం. అలా కాదు సార్, ద లీస్ట్ వాల్యూ దట్ కెన్ బి మెజర్డ్ బై అన్ ఇన్స్ట్రుమెంట్ అంటే లీస్ట్ వాల్యూ నాన్న, ఆ మెజర్మెంట్తో లీస్ట్ వాల్యూ, చివరి వాల్యూ నువ్వు ఎంత మెజర్ చేయొచ్చు, లీస్ట్ వాల్యూ, దాన్ని మనం ఏమంటామంటే ప్రీసెషన్ అని చెప్తాం నాన్న. ఇప్పుడు సపోజ్ నువ్వు ఒక స్కేల్ తీసుకున్నావు అనుకో, స్టార్టింగ్ వాల్యూ ఎంత మెజర్ చేయొచ్చు అంటే 0.1, దట్ ఈస్ ద ప్రీసెషన్ ఆఫ్ దట్ ఇన్స్ట్రుమెంట్. అలా కాదు సార్, ఇఫ్ యు టేక్ వెర్నియర్ క్యాలిపర్స్, అప్పుడు లీస్ట్ కౌంట్ ఎంత అంటే లీస్ట్ కౌంట్ అంటే ప్రీసెషన్ వాల్యూ 0.01. స్క్రూ గేజ్ తీసుకో, లీస్ట్ కౌంట్ ఎంత 0.001. ల్యాబ్ చేసేటప్పుడు చదివింటారు, కనీసం బట్టి అన్న కొట్టడానికి ట్రై చేసి ఉంటారు. సో లీస్ట్ కౌంట్ 0.01. సో లీస్ట్ కౌంట్ ఫర్ స్క్రూ గేజ్ 0.001 అని చెప్తాం. అంటే అక్కడ లీస్ట్ కౌంట్ తగ్గే కొద్దీ, అంటే పాయింట్స్ పెరిగే కొద్దీ, డెసిమల్ ప్లేసెస్ పెరిగే కొద్దీ ప్రీసెషన్ పెరుగుతూ ఉంటుందమ్మా, గుర్తుపెట్టుకో. లీస్ట్ కౌంట్ తగ్గే కొద్దీ, కీప్ దీస్ థింగ్స్ ఇన్ యువర్ మైండ్ నాన్న. ఎప్పుడైతే లీస్ట్ కౌంట్ ప్రీసెషన్, లీస్ట్ కౌంట్ వాల్యూ తగ్గే కొద్దీ ప్రీసెషన్ చాలా ఎక్కువగా ఉంటుందమ్మా. సో ప్రీసెషన్ విల్ బి మోర్. ఇది ఎక్కువగా అడుగుతూ ఉంటాడు బిట్స్లో, జాగ్రత్తగా గుర్తుపెట్టుకో. లీస్ట్ కౌంట్ తగ్గే కొద్దీ, గుర్తుపెట్టుకో నాన్న, లీస్ట్ కౌంట్ తగ్గే కొద్దీ ప్రీసెషన్ మాత్రం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇది ఎప్పుడు మర్చిపోవద్దు. సో క్లోజ్నెస్ ఎంతైతే ఉంటుందో ట్రూ వాల్యూ మెజర్డ్ వాల్యూకి, దాన్ని అక్యురసీ అంటాం. ఇప్పుడు సపోజ్ నాకు 2.1, నీకు 2 వచ్చింది. సో 0.1 ఈజ్ ద మినిమం ఎర్రర్. సో కాబట్టి మోర్ అక్యురేట్ రిజల్ట్ అని మనం చెప్పచ్చు. బట్ నువ్వు మెజర్ చేసే వాల్యూ, ఆ ఇన్స్ట్రుమెంట్ యొక్క లీస్ట్ కౌంట్ వాల్యూని బట్టి ప్రీసెషన్ మీరు డిసైడ్ చేయొచ్చమ్మా. 0.1 హై ప్రీసెషన్ కాదు, వెరీ లెస్ ప్రీసెషన్. 0.01 మోర్ ప్రీసెషన్ సార్. 0.001 ఇంకా హై ప్రీసెషన్ సార్. 0.001 ఇంకా హై ప్రీసెషన్ సార్. అలా లీస్ట్ కౌంట్ తగ్గించే కొద్దీ ప్రిసైజ్డ్ వాల్యూ పెరుగుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకో. ఇది టోటల్ ఎర్రర్ ఒక కాన్సెప్ట్ అమ్మా. రాశాను. ఇక్కడ కాల్చిన మీరు రాయొచ్చు. సో లీస్ట్ కౌంట్, సో తగ్గే కొద్దీ అంటే లెస్. లెస్ అంటే మీనింగ్ 0.001, అది లెస్ అన్నమాట. అప్పుడు ప్రీసెషన్ మోర్, ప్రిసైజ్ వాల్యూ మోర్ ఉంటుంది, గుర్తుపెట్టుకో. అంటే డెసిమల్ ప్లేసెస్ ఎక్కువ ఉంటే లీస్ట్ కౌంట్ తగ్గింది అని అర్థం. బ్రెయిన్లో గుర్తుపెట్టుకో. ఇప్పుడు బాగా గుర్తుంటాయి, తర్వాత గుర్తుండవు, జాగ్రత్తగా రాసుకోవాలా. నెక్స్ట్ రాయనా, టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. టైప్స్ ఆఫ్ ఎర్రర్స్ అని రాయమ్మా. టైప్స్ ఆఫ్ ఎర్రర్స్. సరే ఫస్ట్ వినమ్మా. సో ఫస్ట్ ఇది వినేసాయి, తర్వాత
రాసేస్తే దాని మీద బిట్స్ వేసేస్తే ఇది అయిపోతుంది. ఇఫ్ టైం పర్మిట్స్ ఐ గో ఫర్ ప్రాబ్లమ్స్ ఆల్సో. సరే చూడండి, ఫస్ట్ ఇక్కడ టైప్స్ ఆఫ్ ఎర్రర్స్లో ఫస్ట్ నాన్న ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ట్రూ వాల్యూ. రిమెంబర్, ట్రూ వాల్యూ ఎప్పుడు కూడా ఎలా ఉండాలంటే ఏ మీన్, జస్ట్ యావరేజ్ వాల్యూ కనుక్కోవాలరా, గుర్తుపెట్టుకో. ఇది మీరు ఆబ్జెక్టివ్ చేసేటప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలా. ట్రూ వాల్యూ అన్న పదం ఎప్పుడు వచ్చినా మీరు ఏం చేయాలా, వాడిచ్చిండే రీడింగ్స్ని యావరేజ్ చేసి పెట్టేసేయమ్మా. సో యావరేజ్ చేస్తే మీకు వచ్చేది ట్రూ వాల్యూ, దట్ ఈజ్ A1 ప్లస్ A2 ప్లస్ A3 అండ్ సో ఆన్ ప్లస్ AN బై N. సో ఎన్ని రీడింగ్స్ ఉన్నాయి సార్ అంటే N రీడింగ్స్ యూ గాట్, A1 A2 అండ్ సో ఆన్ AN. ఇది ట్రూ వాల్యూ నాన్న, గుర్తుపెట్టుకో. నెక్స్ట్ అబ్సల్యూట్ ఎర్రర్ అంటాం. సో నెక్స్ట్ ఏం చెప్తామంటే అబ్సల్యూట్ ఎర్రర్. ఈ అబ్సల్యూట్ ఎర్రర్ ఏంటి సార్ అంటే ట్రూ వాల్యూకి ఒక్కొక్క రీడింగ్కి మధ్య వచ్చే డిఫరెన్స్ని అబ్సల్యూట్ ఎర్రర్ అంటాం. సో ట్రూ వాల్యూ నీకు వచ్చింది సార్ ఏ మీన్, బట్ ఆ ట్రూ వాల్యూకి ఒక్కొక్క రీడింగ్కి మధ్య వచ్చిండే ఎర్రర్ని అబ్సల్యూట్ ఎర్రర్ అంటాం. సో మైనస్ కదా, దాన్ని మనం డెల్టా అంటాం. సో ఐ కాల్ ఇట్ యాజ్ అండ్ డెల్టా A1. అదే ట్రూ వాల్యూకి సెకండ్ రీడింగ్కి మధ్య డిఫరెన్స్ తీసుకుంటే అబ్సల్యూట్ ఎర్రర్ ఇన్ A2, దాన్నే డెల్టా A2 అంటాం. అట్ లాస్ట్ ఫర్ nth రీడింగ్ నానా, సో ఇండివిజువల్ రీడింగ్ మైనస్ ట్రూ వాల్యూ తీసుకుంటే మనకు వచ్చేది అబ్సల్యూట్ ఎర్రర్. వాటిని యావరేజ్ చేస్తే మనకు వచ్చేది మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. సో మీన్ అబ్సల్యూట్ ఎర్రర్ అంటే నథింగ్ బట్ డెల్టా ఏ మీన్ ఇజ్ ఈక్వల్స్ టు మీన్ అబ్సల్యూట్ ఎర్రర్. మా ఈ డెల్టా వాల్యూస్ మైనస్ చేసిన తర్వాత ట్రూ వాల్యూకి ఇండివిజువల్ వాల్యూకి మైనస్ చేస్తే వచ్చే రీడింగ్స్ని యావరేజ్ చేయమ్మా. అంటే డెల్టా ఏ మీన్ ఇజ్ ఈక్వల్స్ టు డెల్టా A1 ప్లస్ డెల్టా A2 అండ్ సో ఆన్ ప్లస్ డెల్టా AN బై N. దీన్నే అబ్సల్యూట్ ఎర్రర్ అంటాం. ఈ రెండిటి యొక్క డిఫరెన్స్ వాట్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ రిలేటివ్ ఎర్రర్ అంటాం. దాన్నే ఫ్రాక్షనల్ ఎర్రర్ అంటాం నాన్న. సో రిలేటివ్ ఆర్ ఫ్రాక్షనల్ ఎర్రర్ అంటే ఏం చేస్తాం సార్ అంటే, సో డెల్టా ఏ మీన్ బై ఏ మీన్ చేయాలమ్మా, గుర్తుపెట్టుకో. డెల్టా ఏ మీన్ బై ఏ మీన్ చేస్తే దాన్నే రిలేటివ్ ఆర్ ఫ్రాక్షనల్ ఎర్రర్ అంటాం. అంటే నువ్వు మొత్తం ఈ డిఫరెన్స్ వేసిన తర్వాత వచ్చిండే యావరేజ్ వాల్యూకి ట్రూ వాల్యూని ఫ్రాక్షన్ చేయి, వచ్చేదే రిలేటివ్ ఎర్రర్. ఇంటూ 100% చేస్తే వచ్చేదే పర్సంటేజ్ ఎర్రర్, గుర్తుపెట్టుకో. ఇంటూ 100%. సో డెల్టా ఏ మీన్ బై ఏ మీన్ ఇంటూ 100%, వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ పర్సంటేజ్ ఎర్రర్ అంటాము, గుర్తుపెట్టుకో. సో దీన్నే సింప్లీ వాట్ టు కాల్ ఇట్ యాజ్ అన్ పర్సంటేజ్ ఎర్రర్ అంటాం. సో కాబట్టి గుర్తుపెట్టుకో, ఇచ్చిండే రీడింగ్స్ అన్నిటినీ యావరేజ్ చేస్తే వచ్చేది ట్రూ వాల్యూ. ఒక్కొక్క రీడింగ్ని ట్రూ వాల్యూతో మైనస్ చేస్తే వచ్చేది అబ్సల్యూట్ ఎర్రర్. దాన్ని యావరేజ్ చేస్తే వచ్చేది డెల్టా ఏ మీన్. ఆ డెల్టా ఏ మీన్ బై ఏ మీన్ చేస్తే వచ్చేది ఫ్రాక్షనల్. ఇంటూ 100% పర్సంటేజ్ ఎర్రర్, గుర్తుపెట్టుకో. ఇవి రాసేసాయి, దీని మీద ప్రాబ్లం చేద్దాం, ఈ మోడల్ అయిపోతుంది. ఇదే మీకు జేఈఈ మెయిన్స్లో 2026లో ఇచ్చాడమ్మా. సేమ్ ఇదే ప్యాటర్న్, సేమ్ ఇదే. వాడు నోట్స్ దాటి మేబీ ఓ పెద్ద థియరీ దాటి పోలేదమ్మా. జేఈఈ మెయిన్స్ 2026లో దీని మీదనే ఇచ్చాడు నాన్న, జనవరి అటెంప్ట్లో. ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్, ఓ ప్రాబ్లం రాయమ్మా. ఇన్ అన్ ఎక్స్పెరిమెంట్ the length of the rod is measured as, in an experiment the length of the rod is measured as, in an experiment the length of the rod is measured as, the length of the rod is measured as, readings raskoma, 2.48 meters, 2.48, 2.46, 2.48, 2.46, 2.49 and 2.50. In an experiment the length of the rod is measured as 2.48, 2.46, 2.49, 2.50. Find true value, find true value, comma percentage error. Find true value, comma percentage error. Try చేయి.
పర్సంటేజ్ ఎర్రర్ అంటే డైరెక్ట్గా రాదు, రిలేటివ్ ఎర్రర్ చేసి పర్సంటేజ్ ఎర్రర్ చేయాలి. సో ఇండైరెక్ట్గా మొత్తం చేయమని అడుగుతున్నాడు. సో కాబట్టి ఫస్ట్ ఇక్కడ గివెన్ వాల్యూస్ నమ్మ చేసుకుంటూ వెళ్ళు. గివెన్ వాల్యూస్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ A1, దిస్ ఈజ్ యువర్ A2, దిస్ ఈజ్ యువర్ A3 అండ్ దిస్ ఈజ్ యువర్ A4. సింపుల్ నానా. నా ట్రూ వాల్యూ అంటే మీన్ వాల్యూ రా. సో కాబట్టి ఏ మీన్ కాబట్టి మొత్తం యాడ్ చేసి బై నంబర్, సో దట్ ఈస్ 2.48 ప్లస్ 2.46 ప్లస్ 2.49 ప్లస్ 2.50 nana whole divided by how many observations are there? 5. అంతేనా? 4 4 by 4 చేయి. అప్పుడు మీకు ఏ మీన్ వాల్యూ వస్తుంది నాన్న. చేసుకుంటూ వెళ్ళు, డోంట్ వేస్ట్ టైం. సో 2.48 ప్లస్ 2.46 ప్లస్ 2.49 ప్లస్ 2.50 యాడ్ చేస్తే 9.93 వస్తుందమ్మా. ఓకే, 9.93. 9.93 డివైడెడ్ బై 9.93 డివైడెడ్ బై 4 2.4825 వస్తుందమ్మా. 2.4825 దట్ ఈజ్ యువర్ ట్రూ వాల్యూ. దానే సింప్లీ వాట్ ఐ కాల్ ఇట్ యాజ్ అన్ ఏ మీన్. నెక్స్ట్ ఈ ఏ మీన్లో నుండి ఒక్కొక్క రీడింగ్ తీసేస్తావు, అప్పుడు వచ్చేది అబ్సల్యూట్ ఎర్రర్. బ్రెయిన్లో బాగా గుర్తుపెట్టుకో. సో ఒక్కొక్క రీడింగ్ తీసేస్తాను అన్న ఏ మీన్లో నుండి. అంటే 2.4825 మైనస్ 2.48 ఒక అబ్సల్యూట్ ఎర్రర్ వాల్యూ వచ్చేస్తుందిరా. నెక్స్ట్ 2.4825 మైనస్ 2.46 నాన్న మైనస్ వచ్చినా టేక్ ఇట్ యాజ్ ప్లస్ ఓన్లీ, టేక్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్. నెక్స్ట్ 2.4825 minus 2.49 what to get? Absolute error concept idemma. So 2.4825 minus 2.50. So we values chesi dan average se delta A mean fractional error easy ga vachestayi. Sare sir ippudu deenni solve cheste. So 2.4825 minus 2.48 which gives what? 0.0025. So 0.0025. నెక్స్ట్ అమ్మ, సో 2.4825 మైనస్ 2.46 ఎంత వస్తుంది? 0.0225. నెక్స్ట్ సో 2.4825 మైనస్ 2.49 టేక్ ఓన్లీ మ్యాగ్నిట్యూడ్ 0.0075. నెక్స్ట్ సో 2.4825 మైనస్ 2.5, సో దట్ ఈస్ 0.0175. సో దీనికి మీన్ కనుక్కోనా, యూ గెట్ డెల్టా ఏ మీన్. సో అప్పుడు డెల్టా ఏ మీన్ ఈజ్ ఈక్వల్స్ టు వాట్? సమ్ ఆఫ్ ఆల్ వాల్యూస్ బై టోటల్ నంబర్. సో అప్పుడు ఏమవుతుంది? సో అప్పుడు 0.0025 ప్లస్ 0.0225 ప్లస్ 0.0075 ప్లస్ 0.0175 విచ్ గివ్స్ 0.05. సో 0.05 by 4 so gives what? So 0.05 divided by 4 and this 0.0125. So 0.0125 that is your A mean. Next, so fractional error, then you have to take percentage. So delta A mean by A mean into 100%. నా దగ్గర క్యాలిక్యులేటర్ ఉంది కాబట్టి ఈజీ చేస్తా, కానీ ఎగ్జామ్లో ఈ వాల్యూస్ అన్నీ మీరే చేయాల్సి ఉంటుందమ్మా. సో అప్పుడు ఏమవుతుందన్న? సో 0.0125 డివైడెడ్ బై ఏ మీన్ వాల్యూ ఎంత వచ్చింది? 2.4825 ఎంత వస్తుంది? 0.00503525 ఇంటూ 100%. సో ఇంటూ 100 చేయమ్మా. సో 0.00503525 ఇంటూ 100. సో 0.504 అని రాస్తా సింపుల్గా. ఎందుకు సార్ అలా రాస్తున్నారు? చూడమ్మా, 0.50 3 డెసిమల్ ప్లేసెస్ వరకు తీసుకున్నాం అనుకోండి, రౌండ్ ఆఫ్ ఈక్వల్స్ టు 5. గో ఫర్ ప్రిసీడింగ్ డిజిట్ ఆడ్ వాల్యూ +1. సో కాబట్టి 0.504 ఈజ్ యువర్ ఆన్సర్. బట్ పర్సంటేజ్ సింబల్ ఈజ్ దేర్. సో కాబట్టి ఇక్కడ పర్సంటేజ్ సింబల్ పెడితే దిస్ ఈజ్ యువర్ పర్సంటేజ్ అని. ఈ జేఈఈ మెయిన్స్ 2026లో వచ్చిందమ్మా. సేమ్ ఇదే ప్యాటర్న్, మోడల్ ఈజ్ సేమ్.
అయిందా? నెక్స్ట్ సైడింగ్ కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్. నెక్స్ట్ సైడింగ్ నాన్న కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్. నెక్స్ట్ సైడింగ్ కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్. నెక్స్ట్ సైడింగ్ కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్. సో కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్లోనా జాగ్రత్తగా చూడమ్మా, అడిషన్లో, సబ్ట్రాక్షన్లో, మల్టిప్లికేషన్లో, డివిజన్లో, పవర్లో కాంబినేషన్ ఎలా చేయాలి సార్ అనేది ఇక్కడ చెప్దాం నాన్న. ఫస్ట్ వినమ్మా, తర్వాత రాసుకుందాం. ఫస్ట్ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సినది ఎప్పుడైనా సరే గుర్తుపెట్టుకో, ఎర్రర్ ఫామ్. కాంబినేషన్ గురించి నీకు తెలియాలి అంటే ఎర్రర్ ఫామ్ గురించి తెలియాలిరా. ఎర్రర్ ఫామ్ ఎప్పుడు ఎలా ఉంటుంది సార్ అంటే గుర్తుపెట్టుకోమ్మా, జెడ్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా జెడ్ ఫార్మేషన్లో ఉంటుందమ్మా. ఎప్పుడైనా సరే కీప్ ఇన్ మైండ్, ఎర్రర్ ఫామ్ ఏంటి సార్ అంటే ఈ జెడ్ అనేది ఏదైతే ఉందో దట్ ఈజ్ యువర్ ట్రూ వాల్యూ, డెల్టా జెడ్ ఏదైతే ఉందో దట్ ఈజ్ యువర్ ఎర్రర్ వాల్యూ. ఆ ట్రూ వాల్యూ కంటే ఎర్రర్ వాల్యూ ఎక్కువైనా ఉండొచ్చు, తక్కువైనా ఉండొచ్చు అని చెప్పడం, అందుకే ప్లస్ ఆర్ మైనస్ అని రాస్తాం. సో కాబట్టి ఇక్కడ ఎర్రర్ వాల్యూని ఎప్పుడు కూడా ఎలా రిప్రజెంట్ చేస్తారు సార్ అంటే, సో జెడ్ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా జెడ్. ఇందులో జెడ్ ఆల్వేస్ టేక్ ఇట్ యాజ్ ట్రూ వాల్యూ అంటే మ్యానుఫ్యాక్చరర్ వాల్యూ. డెల్టా జెడ్ ఈజ్ ద ఎర్రర్ ఎన్క్రిప్ట్ ఇన్ ఇట్. ఇప్పుడు సపోజ్ సింపుల్ ఎగ్జాంపుల్, ఒకవేళ 2 ప్లస్ ఆర్ మైనస్ 0.05 అన్నారనుకోండి, సో 2 ఈజ్ ద ట్రూ వాల్యూ మా. ఎర్రర్ వాల్యూ ఎంత అంటే 0.05. సో 2 కంటే 0.05 కొన్నిసార్లు ఎక్కువ ఉండొచ్చు అంటే 2.05, లేదా 2 కంటే 0.05 తక్కువ ఉండొచ్చు అంటే 2 మైనస్ 0.05. యు గెట్ యువర్ థింగ్. ఏమందరికి అర్థమవుతుందా? సో కాబట్టి ఎర్రర్ వాల్యూని రైట్ సైడ్ వేస్తాం, ట్రూ వాల్యూని ఎప్పుడు లెఫ్ట్ సైడ్ వేస్తాం, గుర్తుపెట్టుకో. సరే, ఇప్పుడు ఈ కాంబినేషన్ ఆఫ్ ఎర్రర్స్లో గుర్తుపెట్టుకోమ్మా, ప్లస్లో కానీ మైనస్లో కానీ ఎలా చేస్తాం సార్ గుర్తుపెట్టుకోనా. సో ప్లస్లో కానీ మైనస్లో కానీ ఎలా చేస్తాం అంటే, సపోజ్ ఒక వాల్యూ ఇలా ఉందనుకోమ్మా, ఏ ప్లస్ ఆర్ మైనస్ డెల్టా ఏ ఒక రీడింగ్ రా, ఇంకో రీడింగ్ బి ప్లస్ ఆర్ మైనస్ డెల్టా బి ఇలా ఉందిరా. ఇలా 2 రీడింగ్స్ ఉన్నాయి నాన్న. సో దిస్ ఈజ్ యువర్ ఫస్ట్ రీడింగ్, దిస్ ఈజ్ యువర్ సెకండ్ రీడింగ్. నౌ ఇప్పుడు ఈ రెండుటిని కంబైన్ చేసి నాకు రెండుటిని లేదా యాడ్ అన్న చేయి, మల్టిప్లికేషన్ అన్న చేయి, ఎట్లా చేసినా ఒకటే, బట్ ఈ రెండుటిని నాకు యాడ్ చేసి ఎర్రర్ ఫార్మేషన్లో రాయండి సార్ అని అడిగాడు అనుకోండి, జాగ్రత్త గుర్తుపెట్టుకోమా, ఈ రెండొక్క రీడింగ్ని బేస్ చేసుకొని ప్లస్లో ఏమవుతుంది, మైనస్ చేస్తే ఏమవుతుందో నాకు చెప్పు అని అడిగాడు అనుకోండి, దీన్ని ఎలా సాల్వ్ చేయాలా సార్ గుర్తుపెట్టుకోనా. ఎప్పుడైనా సరే 2 రీడింగ్స్ని ప్లస్ చేయండి అన్నాడు అనుకోండి, ట్రూ వాల్యూస్ని యాడ్ చేయి, ఎక్కడ డిస్టర్బ్ చేసుకోవద్దు, జాగ్రత్త చూడు. వాడు 2 రీడింగ్స్ ఇచ్చాడమ్మా, యాడ్ చేయమన్నాడు అంటే లెఫ్ట్ సైడ్ ఉండే ట్రూ వాల్యూస్, రైట్ సైడ్ ఉండేది ఎర్రర్ వాల్యూస్. ఫస్ట్ ట్రూ వాల్యూస్ యాడ్ చేయమన్నాడు కదా, యాడ్ చేయి. యాడ్ చేయాలంటే ఏ అనేది ట్రూ వాల్యూ, బి అనేది ట్రూ వాల్యూ, యాడ్ సార్, ఓకే సార్, హ్యాపీ, యాడ్ చేసే, సింపుల్, ఎక్కడ డిస్టర్బెన్స్ పెట్టుకోవద్దు. మైనస్ ఏమన్నాడు సార్ ఈ 2 రీడింగ్స్ని, ట్రూ వాల్యూ, హ్యాపీగా మైనస్ చేయి. అంటే దీంట్లో ట్రూ వాల్యూ ఏమి ఏ సార్, దీనిలో ట్రూ వాల్యూ ఏమి బి సార్, మైనస్ ఏమన్నాడు ఏ మైనస్ బి, అయిపోయారా, సింపుల్, ట్రూ వాల్యూ అయిపోయారా. బట్ ఎర్రర్ వాల్యూ చేయాలి అంటే కీప్ ఇన్ మైండ్ మా, ఎర్రర్ వాల్యూస్ అంటే ఈ ప్లస్ ఆర్ మైనస్ తర్వాత ఉండే వాల్యూస్ని నువ్వు ఎర్రర్లోకి మార్చాలంటే ప్లస్ ఉంటే ప్లస్సే చేయి, మైనస్ ఉన్నా ప్లస్సే చేయాలి. ఇది బాగా గుర్తుపెట్టుకో. ప్లస్ ఉంటే ప్లస్ చేస్తావు అంటే ఎర్రర్ వాల్యూస్ని యాడ్ చేయమన్నాడు కదా, యాడ్ చేయరా. యాడ్ చేసేటప్పుడు ఏమవుతుంది, డెల్టా ఏ ప్లస్ డెల్టా బి, సింపుల్, ఇది ఎర్రర్ ఫామ్. అలా కాదు సార్, ఎర్రర్ వాల్యూస్ని మైనస్ ఏమన్నాడు సార్, అయినా ప్లస్సే చేయాలా, ఎందుకంటే ఎర్రర్ వాల్యూస్ వెరీ లీస్ట్గా ఉంటుందమ్మా. సో దాన్ని నువ్వు మైనస్ చేస్తే ఆన్సర్ ఏం రాదు, కాబట్టి యాడే చేయాలా, గుర్తుపెట్టుకో. అంటే దీనిలో ఎర్రర్ వాల్యూ డెల్టా ఏ, మైనస్ ఏమన్నాడు సార్ కాదనట్లే, కానీ ప్లస్ చేయాలా, ప్లస్ డెల్టా బి, గుర్తుపెట్టుకో. సో ట్రూ వాల్యూస్ మాత్రం వాడు ప్లస్ ఏమన్నాడా ప్లస్ చేయి, మైనస్ ఏమన్నాడా మైనస్ చేయి, కానీ ఎర్రర్ వాల్యూస్ మాత్రం మీరు తీసుకునేటప్పుడు గుర్తుపెట్టుకో, ఆల్వేస్ ప్లస్, ఆల్వేస్ ప్లస్. ఇది బ్రెయిన్లో పెట్టుకో, గుర్తుపెట్టుకో. ఏమందరికి అర్థమవుతుందా? ఇప్పుడు ఒక చిన్న ఎగ్జాంపుల్ చూడాను నీకు క్లారిటీ కోసం. ఇలా ఇచ్చాడరా, మీరే చెప్పాలి నాకు. ఇప్పుడు 2 ప్లస్ ఆర్ మైనస్ 0.1, 3 ప్లస్ ఆర్ మైనస్ 0.2. ఇప్పుడు నాకు ఈ 2 రీడింగ్స్ని బేస్ చేసుకొని ప్లస్లో ఎంత వస్తుంది విత్ ఎర్రర్, మైనస్లో ఎంత వస్తుంది చెప్పండి అన్నాను అనుకో. చెప్పండి అమ్మా, ఫస్ట్ ప్లస్ ఆర్ మైనస్ బేస్ చేసుకొని చెప్పు.
ఎంత వస్తుంది చెప్పరా? ప్లస్లో తీసుకుంటే ఏమొస్తుందిరా? 2 + 3 డైరెక్ట్ యాడ్ చేయాలా? ఏమొస్తుంది? 5 ప్లస్ ఆర్ మైనస్ అలాగే పెట్టు. ఎర్రర్ వాల్యూస్ ఎప్పుడు ఏం కావాలా? ప్లస్ అంటే 0.1 + 0.2 అయిపోయి ఆన్సర్. సింపుల్. మైనస్ ఏమన్నాడు అంటే 2 - 3 హైయెస్ట్ మైనస్ లోయెస్ట్. సో 3 - 2 ఏమొస్తుంది? 1 ప్లస్ ఆర్ మైనస్. ఎర్రర్ వాల్యూస్ మైనస్లో ఉన్నా నువ్వేం చేయాలా? ప్లస్. సో అంటే 0.1 + 0.2 0.3 దట్ ఈస్ యువర్ ఆన్సర్. ఏమందరికి అర్థమవుతుందా? ట్రూ వాల్యూస్కి మాత్రం ఒరిజినల్ సైన్ చేయాలా, ఎర్రర్కి మాత్రం ఆల్వేస్ పాజిటివ్ గుర్తుపెట్టుకో. ఏమందరికి అర్థమవుతుందా? ఇది అడిషన్లో గుర్తుంటుందా? ఇది నేను మళ్ళీ ఇంకా ఎక్స్పాండ్ చేసి రాయాలా? గుర్తుంటుందిగా రాసేటప్పుడు ఫస్ట్. బట్ ఇక్కడ మాత్రం గుర్తుపెట్టుకున్నానా, ఈడ ప్లస్ ఉన్న ప్లస్సే ఉంటుందిరా, ఈడ మైనస్ ఉన్న ప్లస్సే ఉంటుంది, మర్చిపోవద్దు. ఇది మాత్రం కీప్ ఇన్ మైండ్. ఎర్రర్స్ ఆల్వేస్ పాజిటివ్. ఎర్రర్స్ ఎప్పుడు ప్లస్సే ఉండాలి. ఎలా ఉంటుంది చూడనా? మల్టిప్లికేషన్ అండ్ డివిజన్లో ఎలా ఉంటుంది సార్ అంటే, సపోజ్ ట్రూ వాల్యూ ఇలా ఇచ్చాడమ్మా, జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏబి. నెక్స్ట్ డివిజన్లో ట్రూ వాల్యూ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు A/B. అడిషన్ సబ్ట్రాక్షన్ వెరీ ఈజీరా. ట్రూ వాల్యూస్ యాడ్ చేస్తాం, ఎర్రర్ వాల్యూస్ యాడ్ చేస్తాం. సబ్ట్రాక్షన్లో ట్రూ వాల్యూస్ సబ్ట్రాక్ట్ చేస్తాం, ఎర్రర్ వాల్యూస్ మాత్రం యాడ్ చేస్తాం. అయిపోయా, ఇంకా అసలు దాని గురించి ఆలోచన చేయొద్దు, కథం. బట్ మల్టిప్లికేషన్ డివిజన్లో ఫ్రాక్షనల్ ఎర్రర్ తీసుకొని చేయాలా. ఇది చాలామంది మర్చిపోతారా. మల్టిప్లికేషన్ డివిజన్కి వేరే ఫినామినా ఏంటి సార్? మల్టిప్లికేషన్ ఉన్నప్పుడు డివిజన్ ఉన్నప్పుడు గో ఫార్ ఫ్రాక్షనల్ ఎర్రర్ నాన్న. అంటే సార్ దీని ఫ్రాక్షనల్ ప్యాటర్న్లో పోమ్మా. అంటే జెడ్ కెన్ బి టేక్ ఇట్ యాజ్ ఫ్రాక్షనల్ ఎర్రర్ అమ్మా, డెల్టా ఏమిన్ బై ఏమిన్ ఫామ్. కాబట్టి అప్పుడు జెడ్ని ఏం రాయొచ్చు అంటే డెల్టా జెడ్ బై జెడ్ రా. సింపుల్. ఈజ్ ఈక్వల్స్ టు నెక్స్ట్ ఏం రాయొచ్చు అంటే డెల్టా A/A. ఓకే, మల్టిప్లికేషన్ ఉంది కదమ్మా, ఇక్కడ ఎర్రర్స్లో ప్లస్ ఏ చేయాలి. ప్లస్ ఇక్కడ రాసాం ఎర్రర్స్ ఆల్వేస్ పాజిటివ్ గుర్తుపెట్టుకో. ఎర్రర్స్ ఎప్పుడు ఇంకా వేరే స్కోప్ లేదమ్మా. ప్లస్ బీని ఏం రాయొచ్చు అంటే డెల్టా B/B. సింపుల్ రా, గుర్తుపెట్టుకో. సో ఇక్కడ డివిజన్లో కూడా ఇదే ప్యాటర్న్ అమ్మా. బై ఉన్న ఎర్రర్లోకి మారేటప్పుడు ప్లస్ ఏ ఉంటుంది, గుర్తుపెట్టుకో. కీప్ ఇన్ మైండ్. సో కాబట్టి ఇక్కడ నువ్వు సబ్ట్రాక్షన్, ఇక్కడ మల్టిప్లికేషన్ తీసుకున్నా, డివిజన్ తీసుకున్నా గుర్తుపెట్టుకో, ఎర్రర్ ఫామ్స్లో మాత్రం ఆల్వేస్ ప్లస్. అంటే ఫస్ట్ అక్కడ మల్టిప్లికేషన్ డివిజనా, ఫస్ట్ అది ఫోకస్ చేయి. మల్టిప్లికేషన్ డివిజన్ ఉందంటే రిలేటివ్ ఎర్రర్ ఫార్మాట్లో నువ్వు రాయాలి. బట్ ఆ రిలేటివ్ ఎర్రర్లో కూడా, ఫ్రాక్షనల్ ఎర్రర్లో కూడా మల్టిప్లికేషన్ సైన్ బదులు ప్లస్ ఏ పెట్టాలి, డివిజన్ సైన్ బదులు కూడా ప్లస్ ఏ పెట్టాలి, గుర్తుపెట్టుకో. అడిషన్ సబ్ట్రాక్షన్ మాత్రమే డైరెక్ట్ ట్రూ వాల్యూస్ యాడ్, ఎర్రర్ వాల్యూస్ యాడ్ అయిపోయా. బట్ నీకు మల్టిప్లికేషన్ డివిజన్ ఉన్నప్పుడు గో ఫార్ రిలేటివ్ ప్యాటర్న్, గో ఫార్ ఫ్రాక్షనల్ ఎర్రర్ ప్యాటర్న్. వాడు జెడ్ ఉందా, డెల్టా జెడ్ బై జెడ్ అయ్యి, సి చెడా డెల్టా సి బై సి, ఈ చెడా డెల్టా ఈ బై ఈ జై, పి చెడా డెల్టా పి బై పి జై. బట్ అన్ని సైన్లు ప్లస్ ఉండాల. అది మల్టిప్లికేషన్ ఉన్ని, డివిజన్ ఉన్ని, ఇంటూ ఉన్ని, మైనస్ ఉన్ని, ఏం ఆలోచన చేద్దురా. నువ్వు ఫ్రాక్షనల్ ఎర్రర్ తీసుకున్నావు అంటే ప్లస్ పెట్టి, ఇంకా వేరే పదాలు ఆలోచన చేయదు. ఏమందరికి అర్థమవుతుందా? ఇప్పుడు అలా కాదు సార్, ఒకవేళ పవర్లో ఇస్తే సార్ అంటే జెడ్ ఈక్వల్స్ టు A/n, సేమ్ ఫ్రాక్షనల్ ఎర్రర్ ఓన్లీ, బట్ పవర్ గెట్ మల్టిప్లైడ్. సింపుల్ మా, నువ్వు ఫ్రాక్షనల్ ఎర్రర్కి మార్చు, పవర్ని మల్టిప్లై చేయి. అంటే అప్పుడు ఏమవుతుంది చూడన్నా, పవర్ని మల్టిప్లై చేస్తే దెన్ వాట్ టు గెట్, సో డెల్టా జెడ్ బై జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు పవర్ గెట్ మల్టిప్లైడ్ అమ్మా, n ఇంటూ డెల్టా A/A. సింపుల్. అన్ని ఫ్రాక్షనల్ ఎర్రర్లోకి మార్చేసేయి. పవర్ కనుక ఉంటే దాన్ని మల్టిప్లై చేయి, ఇంటూ ఉన్న డివిజన్ ఉన్న ప్లస్ ఏ రాయాలి. ఏమందరికి అర్థమవుతుందా? ఇప్పుడు రా, దీన్ని బేస్ చేసుకొని ఒక చిన్న ప్రాబ్లం చెప్తా, నాకు మీరు చేయాలి. ఫస్ట్ చూడు, ఫస్ట్ విను, ట్రై చేయి చెప్పడానికి, తర్వాత చూద్దాం. జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు A/P ఇంటూ B/Q బై R/C
దాన్ని ఎర్రర్ ఫామ్లో రాయంటే ఏం చెప్తారా? ఫస్ట్ ఆలోచన చేయి. ప్లస్లు మైనస్లు ఏం లేవుగా, ఎర్రర్ ఫార్మాట్ ఏం లేదుగా, కాబట్టి అది కాదు. ప్రతి టర్మ్ని ఏం చేయాలా? రిలేటివ్ ఎర్రర్లోకి మార్చాలా. ప్రతి టర్మ్ని రిలేటివ్ ఎర్రర్లోకి మారిస్తే ఏమవుతుంది చెప్పు? జెడ్ని ఏం రాయచ్చమ్మా? డెల్టా జెడ్ బై జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు, రేపు పవర్ ఉందంటే మల్టిప్లై చేయాలరా, పి ఇంటూ బేస్ని ఎర్రర్ ఫామ్లో రాయి, ఫ్రాక్షనల్ ఎర్రర్ ఫార్మ్లో డెల్టా ఏ బై ఏ, మల్టిప్లికేషన్ ఉందమ్మా, ప్లస్ పవర్ ఉంది కదా మల్టిప్లై చేయి, క్యూ ఇంటూ డెల్టా బి బై బి, బై ఉందమ్మా ప్లస్ పవర్ మల్టిప్లై బేస్ ఫ్రాక్షనల్ ఎర్రర్ ఫామ్, ఆన్సర్ అయిపోయారా? సింపుల్. పర్సంటేజ్ అంటే ఇంటూ 100% పెట్టు, ఆన్సర్ అయిపోయా. ఇంకంతకంటే ఏం లేదమ్మా. దీన్ని బేస్ చేసుకొని మీరు ఐపీలో కానీ ఆబ్జెక్టివ్లో కానీ ఇది ఒక్క ఫార్మాట్ గుర్తుపెట్టుకుంటే 1 మినిట్లో ఆన్సర్ వచ్చేస్తుంది. 1 మినిట్లో ఆన్సర్ వస్తుంది అంటానా? నేను నమ్మను సార్. చూడు ఒక ఎగ్జాంపుల్. సపోజ్ నాన్న, రేడియస్ ఆఫ్ స్పియర్, జాగ్రత్తగా వినరా. సపోజ్ రేడియస్ ఆఫ్ స్పియర్ ఎంత ఇచ్చాడు సార్ అంటే 3%. సపోజ్ రేడియస్ ఆఫ్ స్పియర్ 3% ఇచ్చాడమ్మా. నౌ ఫైండ్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్. ఫైండ్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ అని అన్నారు అనుకోండి, పర్సంటేజ్లో ఇచ్చాడు కదా, పర్సంటేజ్ ఎర్రర్లో చెప్పాలి. ఫైండ్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్. ఫస్ట్ వాల్యూమ్ ఆఫ్ స్పియర్ ఫార్ములా ఏమ్మా? V ఈజ్ ఈక్వల్స్ టు ఏం ఫార్ములా? 4/3 పై ఆర్ క్యూబ్. 4/3 పై కాన్స్టెంట్స్ అమ్మ, వీటిని ఏమన్నా ఎర్రర్స్లోకి మారుస్తామా? వేరియబుల్స్ ఉంటే ఎర్రర్స్లోకి మార్చచ్చు. ఇది ఈస్ బారే నాట్ అప్లికబుల్ ఫర్ ఎర్రర్ సార్. నౌ V ఈజ్ ఈక్వల్స్ టు ఆర్ క్యూబ్, ఇదేం ఎర్రర్ ఫామ్లో లేదు, ప్లస్ ఆర్ మైనస్లు ఏం లేవు కాబట్టి ఫ్రాక్షనల్ ఎర్రర్ ఫార్మాట్లోకి పోండి. ఫ్రాక్షనల్ ఫార్మాట్లో రాస్తే ఏమవుతుందమ్మా? డెల్టా V బై V ఈజ్ ఈక్వల్స్ టు, పవర్ ఉంది కదా మల్టిప్లై చేస్తారు, 3 ఇంటూ డెల్టా ఆర్ బై ఆర్. పర్సంటేజ్ ఎర్రర్ కాబట్టి ఇంటూ 100% రాయచ్చా? ఇక్కడ ఇంటూ 100%. నన్ను ఆల్రెడీ పర్సంటేజ్ రేడియస్ ఇచ్చాడు, ఎంత ఇచ్చాడు? 3%. ఇక్కడ 3 రాస్తావు, 3 ఇంటూ 3 ఆన్సర్ అయిపోయా. నువ్వు అది కూడా రాయకోకుండా ఈ ఫామ్లో తెలిస్తే ఇది దీనికి ఎట్లా ఎర్రర్లోకి మార్చలేం. ఆర్ క్యూబ్, పవర్ గెట్ మల్టిప్లైడ్, ఆర్ వాల్యూ ఎంత ఇచ్చాడు? 3%. 3 ఇంటూ 3% 9%, ఆన్సర్ అయిపోయా. అసలు నువ్వు పెన్ను కూడా పెట్టాల్సిన అవసరం లేదమ్మా, ఆన్సర్ ఈజీగా చెప్పచ్చు. సో ఇక్కడ 3 ఇంటూ 3%, నీకు స్టెప్ బై స్టెప్ చెప్పడానికి రాస్తున్నాను, కానీ బేసిక్గా అయితే డైరెక్ట్గా మీరు ఆన్సర్ చేసేయచ్చమ్మా, గుర్తుపెట్టుకో. ఏం అర్థమవుతుందా ఎర్రర్ ఫార్మాట్లో ప్రాబ్లమ్స్? ఓకే రాయమ్మా. రాయమ్మా ప్రాబ్లం రాయ్, ట్రై చేయి, చిన్నగా పోదాం. ప్రాబ్లం రాయమ్మా. మాస్ 3% రా, సారీ మాస్ కాదు, మాస్ 4% రా, మాస్ 4% అమ్మా, లెంత్ 3% అమ్మా. ఓకే, పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ వాల్యూమ్ చెప్పు. పర్సంటేజ్ ఎర్రర్ లేకపోతే డెన్సిటీ చెప్దాం, బాగుంటుంది. పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ డెన్సిటీ, డెన్సిటీలో పర్సంటేజ్ ఎర్రర్ చెప్పు. మాస్ ఇచ్చినా లెంత్ ఇచ్చినా, కానీ నేను అడిగిండే డెన్సిటీ. ఎట్లా సార్? కొద్దిగా ప్రాబ్లం జాగ్రత్తగా ఆలోచన చేసి. డెన్సిటీ అంటే ఏం చెప్తామమ్మా? డెన్సిటీ రో ఈజ్ ఈక్వల్స్ టు మాస్ బై వాల్యూమ్. వాల్యూమ్ అంటే డైమెన్షన్ ఫార్ములా, ఆల్రెడీ నో దట్. వాల్యూమ్ అంటే ఏం రాయొచ్చు? L క్యూబ్. అయిపోయా, ఎర్రర్లోకి మార్చేసేయి. సో అప్పుడు అసలు నువ్వు పెన్ కూడా పెట్టుకోకుండా చూడు, ఎం అంటే ఎంతరా? 4 ఉంది, బై అంటే ప్లస్ 4 ప్లస్ పవర్ ఉంది కదా మల్టిప్లై. సో 3 ఇంటూ ఎల్ ఎంత ఉంది? 3 ఇంటూ 3 9 ప్లస్ 4 ఆన్సర్ అంతే. ఇంకా అసలు నువ్వు ఏం చేయాల్సిన అవసరం లేదమ్మా, లెస్ దాన్ 1 మినిట్లో ఆన్సర్ వచ్చేస్తుంది. నీకు డైమెన్షన్ ఫామ్లో తెలిస్తే అయిపోయి, ఇంకేంది లేదు, కొత్తగా నేను క్రియేట్ ఏం చేయలేదమ్మా. ప్రాసెస్ ఏమ్మా. సో అప్పుడు ఏమవుతుంది? డెల్టా రో బై రో ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా ఎం బై ఎం ప్లస్ పవర్ గెట్ మల్టిప్లైడ్ 3 ఇంటూ డెల్టా ఎల్ బై ఎల్. సో అప్పుడు ఏమవుతుంది? 4 ప్లస్ 3 ఇంటూ 3% విచ్ ఈజ్ ఈక్వల్స్ టు 13%. దట్ ఈజ్ యువర్ ఆన్సర్ ఫర్ యువర్ ప్రాబ్లమ్. నెక్స్ట్ ప్రాబ్లం, ఇది ట్రై చేయ ఎవరన్నా చూద్దాం.
మీరు ఆన్సర్లు చేయాలా, భయపడద్దు, తప్పు వచ్చినా పర్లే, ఏం కాదు. కొద్దిగా టఫ్ అని కాదు కానీ కొద్ది జాగ్రత్తగా ఇస్తా, ట్రై చేయి. V ఈజ్ ఈక్వల్స్ టు వోల్టేజ్ అమ్మా, V ఈజ్ ఈక్వల్స్ టు 100 ± 5. I ఈజ్ ఈక్వల్స్ టు, V అంటే 100 ± 5, కరెంట్ I ఈజ్ ఈక్వల్స్ టు 10 ± 0.2. పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ రెసిస్టెన్స్ చెప్పు. పర్సంటేజ్ ఎర్రర్ ఇన్ రెసిస్టెన్స్. ఫస్ట్ జాగ్రత్తగా విను. ఇలాంటి ఎర్రర్ ఫామ్లో ప్రాబ్లం ఇచ్చాడు, కరెక్టే. సొల్యూషన్ ఎలా చేయలేదు సార్? ఫస్ట్ వాడు ఏం అడిగాడు చూడమ్మా, వోల్టేజ్ కరెంట్ ఏం కనుక్కోమన్నాడు, రెసిస్టెన్స్. అకార్డింగ్ టు ఓమ్స్ లా ఏం రాయొచ్చు, V ఈజ్ ఈక్వల్స్ టు IR, R ఈజ్ ఈక్వల్స్ టు V/I అంటే డివిజన్లో ఉందిగా. సో రిలేటివ్ ఎర్రర్లోకి రాసేయాల. డెల్టా R/R, డెల్టా V/V, డెల్టా I/I. డెల్టా వాల్యూస్ ఆడిచ్చినాడు సార్, అద్దో ± తర్వాత ఉండే డెల్టానే వాల్యూసే కదా, అవి వేసుకొని ఆన్సర్ చేయాలి. ట్రై చేయి. సో రెసిస్టెన్స్ అమ్మ, సో V ఈజ్ ఈక్వల్స్ టు IR, R ఈజ్ ఈక్వల్స్ టు V/I నానా. సో దీని ఎర్రర్ ఫామ్లో రాస్తే డివిజన్ ఉంది కదా, ఎర్రర్ ఫామ్ డెల్టా R/R ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా V/V, బై ఉందిరా కాబట్టి ప్లస్ డెల్టా I/I. వాడేం పర్సంటేజ్ వాల్యూస్ ఇచ్చింటే హ్యాపీగా సబ్స్టిట్యూట్ చేసే వాళ్ళం, ఆన్సర్ అయిపోతూ ఉండే. కానీ ఎర్రర్ ఫామ్స్లో ఇచ్చాడు, రైట్ సైడ్ ఉండేది ఎర్రర్ వాల్యూ, లెఫ్ట్ సైడ్ ఉండేది ట్రూ వాల్యూ. సబ్స్టిట్యూట్ చేయి. డెల్టా V, ఒరే నాన్న డెల్టా V మా ఎంత ఇచ్చాడు, డెల్టా V 100 ± 5. సో 5 ఈజ్ యువర్ డెల్టా V బై V అంటే 100 ప్లస్ డెల్టా I మా ఎంత ఇస్తాడు ఎర్రర్ వాల్యూ, కరెంట్ 0.2 బై ట్రూ వాల్యూ 10. ఓకేమా. పర్సంటేజ్ ఎర్రర్ అన్నాడు, కట్ ఇంటూ 100 ఇంటూ 100. సో పర్సంటేజ్ ఎర్రర్ అన్నాడు కాబట్టి ఇంటూ 100% వేసేస్తా, అయిపోయా, సింపుల్. ఆన్సర్ సాల్వ్ చేయి. 5/100 అంటే 0.05 రాయచ్చా, 0.05 ప్లస్ 0.2/10 ఏం రాయచ్చు, 0.2/10 అంటే 0.2/10 అంటే ఏం రాయచ్చురా, 0.002 రాయచ్చా, 0.02. 0.2 అంటే 2/10, 2/100 అవుతుంది, 0.02 అమ్మ. 0.05 ప్లస్ 0.02 ఎంత వస్తుంది, 0.07 ఇంటూ 100, 7%. ఆన్సర్ అయిపోయింది, సింపుల్. నెక్స్ట్ అమ్మా, నెక్స్ట్ రాయనా పాయింట్ రాయమ్మా, పుట్ ఎ స్టార్ ఫర్ దిస్ పాయింట్. ఇప్పుడు నేను ఏదైతే చెప్తానో దానికైతే నువ్వు కంపల్సరీగా స్టార్ పెట్టుకో. స్టార్ ఏంటి సార్ రాయమ్మా, స్టార్ పాయింట్ ఏంటి సార్ అంటే వెన్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, వెన్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, వెన్ రెసిస్టర్స్ ఆర్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్, error form is given by, when resistors are connected in parallel, error form is given by, when resistors are connected in parallel, error form is given by. ఏంటి సార్ ఎర్రర్ ఫామ్ అంటే, మామూలుగా రెసిస్టర్స్ ప్యారలల్ అనుకో, ఫార్ములా మీకు తెలిసి ఏమి, 1/R ఈజ్ ఈక్వల్స్ టు 1/R1 ప్లస్ 1/R2, దాన్ని R ఈజ్ ఈక్వల్స్ టు R1R2 బై R1 ప్లస్ R2. అలా ప్యారలల్లో ఉన్నప్పుడు మాత్రమే ఫార్ములా గుర్తుపెట్టుకోమ్మా. రాసేనన్నా డెల్టా R/R² ఈజ్ ఈక్వల్స్ టు డెల్టా R1/R1² ప్లస్ డెల్టా R2/R2². ఈ ఫార్ములా అప్లై చేయాలా. ఇప్పుడు రెసిస్టర్స్ ప్యారలల్ అని ఇచ్చి ఎర్రర్ ఫామ్లో చెయ్యి అన్నప్పుడు ప్లస్ ఆర్ మైనస్ లెఫ్ట్ సైడ్ ఉండే రైట్ సైడ్ ఉండే వాల్యూ న్యూమరేటర్లో వేస్తాం, లెఫ్ట్ సైడ్ ట్రూ వాల్యూస్ డినామినేటర్లో వేస్తాం. యూ గెట్ యువర్ ఆన్సర్, గుర్తుపెట్టుకో. సో రెసిస్టర్స్ కనెక్టెడ్ ఇన్ ప్యారలల్ అన్నప్పుడు ఎర్రర్ ఫామ్లో అడిగితే యూజ్ దిస్ ఫార్ములా
డెల్టా ఆర్ బై ఆర్ స్క్వేర్, R1 బై R1 స్క్వేర్, డెల్టా R2 బై R2 స్క్వేర్. గుర్తుపెట్టుకోమ్మా. నెక్స్ట్ సో ఇది మీ టోటల్ చాప్టర్ సంబంధించిన టోటల్ సినాప్సిస్ అమ్మ. సో దీని మీద ప్రాబ్లమ్స్ ఉన్నాయి, అది నెక్స్ట్ క్లాస్లో చేద్దాం.